ओम के हम हो चुके हैं देव, पथ के पथिक हैं हम। व्याधियां तन की मिटी और त्राण सीमाएं कटी, मन की निराशाएं मिटी, सम मार्ग अपना जो चुके हैं। जितने विकारी पाश हैं, भय मरण व्याधि त्रास हैं, सब मानसिक उपहास हैं, हम सजग हैं बस सो चुके हैं। దాన్నే తలుచుకుని ఎంతో బాధపడుతూ ఉంటారు. అంతేకాదు భావోద్వేగులవుతూ ఉంటారు. व्याधियां तन की मिटी और त्राण सीमाएं कटी, मन की निराशाएं मिटी, सम मार्ग अपना जो चुके हैं। जितने विकारी पास हैं, भय मरण व्याधि त्रास हैं, सब मानसिक उपहास हैं, हम सजग हैं बस सो चुके। पावन त्रिवेणी धाम है, యోగాసనాన్ని ప్రాణాయామాన్ని కలిపి చెయ్యండి. पावन त्रिवेणी धाम है, स्वर्गीय धन ध्रुव धाम है, अध्यात्म में विश्राम है, मलताप त्रय को धो चुके हैं। अब आत्म निर्मल गंग में, निस्सीम प्रेम तरंग में, उस अज अनामय अंग में अस्तित्व अपना खो चुके हैं। ओम के हम हो चुके हैं। వేద పదవికి యోగ పదవికి అర్హత ఉన్నవాళ్ళం మేము. ఇలా చూడండి, మండుకాసనం వేయండి. పిల్లలు ఇలా రండి నా దగ్గరికి. అవనీజీ, సరే తర్వాత అభ్యాసం చేయండి. శ్వాస వదిలేసి ముందుకు వంగండి. ఎప్పటిదాకా వంగి ఉండాలంటే, ఒకవేళ ఎవరికైనా నడుము నొప్పి ఉంటే వేయొద్దు, వాళ్ళ తర్వాత లేవలేరు. హెర్నియా ఉన్నవాళ్ళు వెనక్కి వంగకూడదు, నడుము నొప్పి ఉన్నవాళ్ళు ముందుకు వంగకూడదు, సరేనా? కాసేపు నడుము నొప్పి పెడుతుంది, తొడలు నొప్పి పెడతాయి, పర్వాలేదు, వదిలేయండి. నేను చెప్పిన లాభం ఎలా జరిగింది? ఆ లాభం ఎందుకు జరిగిందంటే, అది 10 నిమిషాలు ఒక్కో ఆసనం వేయడం వల్ల. ఆసనంతో పాటు ప్రాణాయామం, వాటితో పాటు ధ్యానం కూడా చెయ్యాలి. నేను స్వాభావికంగా రోగిని కాదు, నేను స్వాభావికంగా యోగిని. నేను శరీరంలోని ఇంద్రియాలకి, మనసుకి, ప్రాణానికి స్వామిని. మీరు శరీరంలోని ఇంద్రియాలకి, మనసుకి, ప్రాణానికి బానిసలు కారు. మీరు రోగులేం కాదు, శరీరమే రోగి. మీరు దాన్ని కాపాడాలి. భగవన్నామాన్ని ఉచ్చరించండి. భగవన్నామాన్ని ఉచ్చరించడం, ధ్యానించడం ఎంతో ఉత్తమం. భగవంతుడే అత్యుత్తమ ఔషధం. భగవంతుడు సర్వజ్ఞాని, సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి. ఈ అన్ని కెమికల్స్, హార్మోన్స్, ఇన్సులిన్ మీరు బయట నుంచి కొంటున్నారు కదా, ఏవేవో మందులు బయట నుంచి కొంటున్నారు కదా, ఆకుకూరలు, కాకరకాయలు, టమాటోలు, ఇవన్నీ ప్రకృతి మూలికలతో కూడుకున్న అలాంటి జ్యూస్ని మేము మీకు ఇస్తాం. అలాగే మెంతుల నీరు కూడా ఇస్తున్నాం కదా. ఇవన్నీ ఔషధాలు, ద్రవ్యాలు. వాటి పేర్లే వేరుగా ఉంటాయి. అన్ని ఔషధాలు ఆ భగవంతుడు తయారు చేసినవే. ఏ భగవంతుడు వేటినైతే సృష్టించాడో, రచించాడో, అవన్నీ భగవంతుడిలోంచి వచ్చినవి. నేను వాటికి శరణాగతుణ్ణి. దీన్నే అంటారు భక్తికి పరాకాష్ఠ, విశ్వాసానికి పరాకాష్ఠ. భగవంతుని పట్ల భక్తి యొక్క శక్తి. భగవంతునిపై భక్తి ఎంతో శక్తివంతమైంది. దానితో మధుమేహం ఏమిటి? అది మనల్ని ఏం చేస్తుంది? ఈ మధుమేహం, హెపటైటిస్, ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్, కిడ్నీ ఫెయిల్యూర్, ఇన్ఫెర్టిలిటీ, ఏదైనా కావచ్చు. ఒక్కొక్క రోగానికి 10 కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీకి ఒక కారణం ఏమిటంటే శరీరంలో వాత, కఫం, పిత్త దోషాలు అధికం కావడం. మొన్న ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఏడుస్తూ వచ్చారు. వచ్చి, బాబాజీ మేము మిమ్మల్ని శరణు పెడుతున్నాం, మా ఇద్దరికి పెళ్ళై 10 ఏళ్ళు అయ్యింది, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దెప్పుతూ ఉన్నారు, మాకు జీవించడమే కష్టంగా ఉంది, సంతానం కలగడం కలగకపోవడం పెద్ద విషయం కాదు, కానీ 4 వైపుల నుంచి జనం దెప్పుతూ ఉంటే వాటినే వినలేకపోతున్నాం అన్నారు. స్వామీజీ మీరే ఏదో ఉపాయం చెప్పాలి. అప్పుడు వాళ్ళకి నేనేం చెప్పానంటే, ఎన్నోసార్లు చిన్న చిన్న కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకు వాతం ఎక్కువ కావడం కావచ్చు, పిత్తం ఎక్కువ కావడం కావచ్చు, కఫం ఎక్కువ కావడం కావచ్చు.
హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ రేట్ పెరిగిపోవడం వల్ల, దిగులు ఎక్కువైపోవడం వల్ల, టెన్షన్ ఎక్కువైపోవడం వల్ల. ఒక్కోసారి థైరాయిడ్ కూడా కారణం కావచ్చు. ఒకసారి ఫిలిపియన్ ట్యూబ్ మూసుకుపోవడం వల్ల స్పర్మ్ ఓవం తగ్గిపోతూ ఉంటుంది. ఏదైనా కారణం కావచ్చు. ఒక్కొక్క సమస్యకి 10 కారణాలు ఉంటాయి. అలాగే హార్ట్ సమస్య కూడా 10 కారణాలు ఉంటాయి. బరువు పెరగడం వల్ల, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల, అన్హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల, డ్రగ్ అడిక్షన్ వల్ల, జెనెటిక్ రీజన్స్ వల్ల, ఎక్సర్సైజ్ తక్కువగా చేయడం వల్ల, హార్ట్ వీక్ అయిపోవడం వల్ల, అలాగే ఆక్సిజన్ పూర్తిగా లభించకపోవడం వల్ల కూడా. ఇంకా ఎలాగైతే శరీరానికి పోషణ అందిస్తున్నామో అలాగే హార్ట్ కూడా పోషణ అందించాలి. కనీసం వారానికి ఒకసారైనా, పోనీ నెలకు ఒకసారైనా దాల్చిన చెక్క కషాయం తాగాలి. ఈ కషాయం తాగడం వల్ల హార్ట్ బాగా బలం పుంజుకుంటుంది. బ్రహ్మి, శంకుపుష్పి, గాజ్వాన్, సోంపు, జ్యోతిష్మతి, బాదాం, అక్రూట్ వల్ల మెదడు బాగా పనిచేస్తుంది. కాల్షియం వల్ల ఎముకలు బలపడతాయి. ఐరన్ వల్ల రక్త కణాలు పెరుగుతాయి. అటిక మామిడి కిడ్నీలకు మంచిది. నేల ఉసిరి, పునర్నభ కళ్లకు ఎంతో మంచిది. అలాగే అరటి యూట్రస్కి ఎంతో మంచిది. త్రిపుట ద్వారా శ్వాస బాగా తీసుకోగలుగుతాం. రెస్పిరేటరీ సిస్టమ్ బాగుంటుంది. ప్రోటీన్స్ వల్ల మజిల్స్ బలపడతాయి. అలాగే కొద్దిగా విటమిన్ డి, కాల్షియం, ఆ తర్వాత ఒక నిర్దిష్ట స్థాయిలో విటమిన్ D12, బి కాంప్లెక్స్, అలాగే ఒమేగా లభించడం వల్ల ఎముకలు బలపడతాయి. అలాగే ఎముకలు కండరాలు నర్వస్ సిస్టమ్, వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇది మండుకాసనం, శస్కాసనం. కాసేపు ఎక్కువగా చేసాం. వెనక్కి రండి. ఎంతసేపు చేశారనేది నేను చూడలేదు, ఎందుకంటే నేను తల ఉంచుకున్నాను, కళ్ళు కింద ఉన్నాయి. చేశారా మీరు? నిజంగానే చెప్తున్నారా?